మనం అందరం ఈ విధంగా ఏకీభవించేటువంటి సమయాన్ని మన తండ్రి అయిన దేవుడు మనందరికి అనుగ్రహింప చేసి ఉన్నాడు. ఇటు సమయం ముందు అంత చక్కగా సిద్ధపడి ఆరాధనా స్థలానికి వచ్చి చక్కటి కీర్తనల ద్వారా దేవుని కనపరచుటలో ఏకీభవించినటువంటి పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమం నడిపిస్తున్నటువంటి మన ప్రియులైన సుబ్బారావు గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయంలో ఆరాధన యందు 3వ భాగముగా యేసుక్రీస్తు వారి యొక్క బోధలను జ్ఞాపకం చేసుకుంటున్న క్రమంలో ఈరోజు మనము లూకా సువార్త 16వ అధ్యాయము 1 నుండి 12 వచనాలను మనం ధ్యానించుకుంటాం. లూకా సువార్త 16వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. ఈ వచనాలకు మనం ఒక అంశముగా పేరు పెట్టుకోవాలి అంటే గృహ నిర్వాహకుడు అనేటువంటి పేరును ఈ వచనాలకు మనం పెట్టుకుంటాం. యేసుక్రీస్తు చెప్పినటువంటి అనేకమైన ఉపమానాలలో ఒక ఉన్నతమైనటువంటి అర్థాన్ని ఆత్మీయ నిరీక్షణను కలగచేసేటువంటి ఉపమానాలలో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన ఉపమానం. కానీ ఈ ఉపమానము చాలామంది విశ్వాసులకు, కొంతమంది సేవకులకు కూడా అర్థం కావట్లేదు. నన్ను చాలామంది ఉపమానం విషయంలో కొన్ని ప్రశ్నలు అడిగారు. పరిశుద్ధ గ్రంథం అందు దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుని వాక్యాన్ని చదివి దాన్ని గైకొనేటువంటి వాడు ధన్యుడు. కనుక మన వాక్యం చదువుతున్నాం, దాన్ని గైకొనాలంటే అది మనకు అర్థం అవ్వాలి. అలా అర్థమవ్వవలసినటువంటి విషయాలలో లూకా సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ భాగం మనకి ఖచ్చితంగా సంపూర్ణంగా అర్థం అవ్వాలి. ఈ 12 వచనాల్లో ఉన్నటువంటి ఈ భాగం మనకు అర్థం అవ్వాలి అంటే ముందు ఈ వచనాలలో కొంతమంది వ్యక్తులను మనం చూస్తాం. వారు ఎవరనంటే మొదటిగా చూడండి, ఇక్కడ 1వ వచనంలో మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని వద్ద అనే పదం రాయబడింది. అంటే ఈ ఉపమానంలో ఒక ధనవంతుడిని మనం చూస్తాం. రెండవది ఒక గృహ నిర్వాహకుడిని మనం చూస్తాం. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో అన్యాయపు సిరి అనే దాన్ని మనం చూస్తాం. 4వది స్నేహితులను సంపాదించుకొనుము అనేటువంటి పదాన్ని అయితే మనం చూస్తాం. ఇది అర్థం కావాలి అంటే కొంచెం జాగ్రత్త కలిగి ప్రారంభం నుంచి దాని యందు మనసు పెడితేనే అర్థమవుతుంది. కనుక అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రేమతో మిమ్మల్ని అయితే కోరుతున్నాను. అందుకే శ్రీనాథ్ గారి ద్వారా 12 వచనాలు కూడా వాక్యపట్నంగా చదివించాను. ఈ ఉపమానం అర్థం అవ్వాలి అంటే మన యొక్క దృష్టి దాని మీద ఉండాలి అనటానికి గల కారణాల్లో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ఉపమానం అనేది ఎవరు చెబుతున్నారు? ఈ ఉపమానం ఎవరు చెబుతున్నారు? యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. యేసుక్రీస్తు వారు ఎవరికి చెబుతున్నారు? శిష్యులకు చెబుతున్నాడు. అంటే ఎందుకు మిమ్మల్ని ప్రశ్న మొదటే అడుగుతున్నానంటే మీరు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ వాక్యంలోనికి మన దృష్టి వెళుతుంది. కనుక ఈ భాగాన్ని చెబుతుంది యేసుక్రీస్తు వారు. అపోస్తలులుగా ఆయన పిలుచుకున్నటువంటి 12 మంది శిష్యులకు యేసుక్రీస్తు వారు ఈ భాగాన్ని చెబుతున్నారు. ఈ భాగం అనేది మనకు అర్థం అవ్వాలి అంటే దీంట్లో కనబడేటువంటి ధనవంతుడు ఎవరంటే ఎవరిగా మనం భావిస్తాం? యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం అది. ఉపమానం అంటే అది నిజంగా జరిగింది కాదు, పోల్చి చెప్పేది. అలా పోల్చి చెబుతున్నటువంటి ఈ ఉపమానంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధనవంతుడు అంటే ఎవరంటే దేవుడు. ధనవంతుని స్థానంలో దేవుణ్ణి పెట్టుకోండి. మీకు అర్థం అవ్వాలంటే ధనవంతుని స్థానంలో దేవుణ్ణి పెట్టండి. గృహ నిర్వాహకుడు అనేటువంటి ఇతర స్థానంలో ఎవరు ఉండాలి?
గృహ నిర్వాహకుడు స్థానంలో మనల్ని పెట్టుకోండి. యేసుక్రీస్తు కాదు, చెప్పేదే ఆయన. అర్థమైంది మీకు? అందుకే చెప్పాను, ధనవంతుడి స్థానంలో యేసుక్రీస్తుని దేవుణ్ణి పెట్టుకోండి. గృహ నిర్వాహకుడి స్థానం ఎవరిదంటే నువ్వే. ఆ గృహ నిర్వాహకుడిని నేనే, ఆ గృహ నిర్వాహకుడిని నేనే అని ఆ గృహ నిర్వాహకుడి స్థానంలో నిన్ను నువ్వు పెట్టుకుంటే ఈ వాక్య భాగం అర్థమవుద్ది. దాని యందు ఏం చేయాలో మనకు తెలుస్తుంది. కనుక గృహ నిర్వాహకుడు ఎవరంటే మనమే. అన్యాయపు సిరి అంటే ఏంటి, స్నేహితులను ఎవరు సంపాదించుకోవాలనేటువంటిది ఈ పాఠ్యం యొక్క ముందు భాగంలో మనం అయితే దాని గురించి స్పష్టంగా మనం నేర్చుకుంటాం. ఈ యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ సందేశంలో 2 భాగాలు ఉంటాయి. అవి ముందు మనకి విభజించడం తెలియాలి. ఆ 2 భాగాలు ఏంటంటే లూకాసు వార్త 16వ అధ్యాయము 1వ వచనము నుంచి 8వ అధ్యాయము లూకాసు వార్త 16వ అధ్యాయం 1వ వచనము నుంచి 8వ వచనము సగం వరకు ఉపమానం. ఎక్కడ వరకు? 8వ వచనం సగం వరకు ఉపమానం. అది మీరు మాట్లాడాలంటే అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానం 8వ వచనము. ఇంకా మీకు అర్థం కావాలంటే 8వ వచనం ఏ అని పెట్టుకోవచ్చు. అక్కడికి ఉపమానం అయిపోయింది. 8వ వచనం ఏ అంటే ఎక్కడ దాకా? లూకాసు వార్త మీరు చూసినట్లయితే 16వ అధ్యాయం 8వ వచనం, అన్యాయపురుషుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నని వాని యజమానుడు వానిని మెచ్చుకొనెను అనేటువంటి వాక్య భాగం వరకు మీరు చెప్పచ్చు. అంటే అయిపోయింది ఎక్కడితో ఉపమానం. మొదటి భాగంలో ఉపమానం 8వ వచనం బి నుండి 12వ వచనం వరకు ఉపదేశం. 2 భాగాలు మీకు చెప్పాలంటే. 1వ వచనం నుంచి 8వ వచనం ఏ వరకు ఉపమానం. అక్కడ ఉపమానం అయిపోయింది అనుకుంటేనే కింద వచనాలు మీకు అర్థమవుతాయి. 8వ వచనం బి నుండి 12వ వచనం వరకు ఉపదేశం. 2 ఉన్నాయి ఇందులో, ఉపమానం, ఉపదేశం. ఉపదేశాన్ని పట్టుకెళ్ళి ఉపమానంలో కలిపితే అర్థం అవ్వదు. ఉపమానం పట్టుకొచ్చి ఉపదేశంలో కలిపితే అర్థం అవ్వదు. ఉపమానమే. దాన్ని బట్టి ఆయన చెప్పిన ఉపదేశం ఉపదేశమే. కనుక ఇలాగూ 2 భాగాలుగా దాన్ని చూసినప్పుడు అది మనకు అర్థమవుతుంది. కనుక ఇది కూడా స్పష్టంగా రాసుకోవాలి. ఉపమానం చదువుతున్నప్పుడు ఈ నోట్స్ కూడా మీరు పెట్టుకుంటే అర్థమవుద్ది. ఎవరైనా భవిష్యత్తులో మిమ్మల్ని అడిగినా చెప్పడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ విశ్వాసాన్ని మీరు బలపరుచుకోవడానికి ఇది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి దీంట్లో ఇప్పుడు మనం ఆ 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపమానంలోనికి మనమైతే వెళతాం. అదేమిటంటే మొదట వచనం, మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అనేటువంటి మాట రాయబడింది. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం ఏంటంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడి దగ్గర ఒక గృహ నిర్వాహకత్వం చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. గృహ నిర్వాహకుడు అని అంటారు. గృహ నిర్వాహకుడు అంటే దాని అర్థం, గృహ నిర్వాహకుడు అనగా గృహాన్ని నిర్మించేవాడు కాదు, నడిపించేవాడు. నిర్వాహకుడు అనే పదానికి ఇంగ్లీషులో అర్థం ఉంటుంది. అదే మనకు బాగా అర్థం తెలుగు కంటే. నిర్వాహకుడు అనే పదానికి ఇంగ్లీషులో ఉండేటువంటి పదం ఏంటంటే మేనేజర్ అని. ఎవరై ఉన్నారు? మేనేజర్. మేనేజర్ ఏం చేస్తాడు? అన్ని రకాల లావాదేవీలన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. ఆయన ఆస్తి కాకపోయినా మేనేజరే అన్నీ చూసుకుంటాడు. కంపెనీకి మేనేజర్ ఉంటాడు, ప్రతిదానికి మేనేజర్ ఉంటాడు. ఇక్కడ కూడా మీకు అర్థం అవ్వాలంటే ఒక మేనేజర్ ఉన్నాడు. ఒక ధనవంతుడి దగ్గర ఒక మేనేజర్ ఉన్నాడు, నిర్వాహకుడు ఉన్నాడు. ధనవంతుని యొద్ద నిర్వాహకుడు ఉన్నాడు అని అంటే నిర్వాహకుడు, గృహ నిర్వాహకుడు అనే పదం మనం మాట్లాడుకున్నట్లయితే గృహము అని దేన్ని అంటామంటే హోమ్ మినిస్టర్ అంటారు. తెలుగులో అర్థం ఏంటి? హోమ్ మినిస్టర్ అంటే అర్థం ఏంటి? హోమ్ అంటే ఏంటి? ఇల్లు. మినిస్టర్ అంటే ఏంటి? మంత్రి. అంటే ఇంటికి మంత్రి ఆయన. ఏ ఇంటికి మంత్రి?
అంటే ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఉంటే రాష్ట్రమైన ఇంటికి ఆయన మంత్రి. ఇండియా అనేది నా ఇల్లు అంటారు. దేశం అనేది కూడా ఇల్లే, రాష్ట్రం అనేది కూడా ఇల్లే. అలాగే నాకంటూ ఒక ఇల్లు ఉంది, శిరీష్ గారికంటూ ఒక ఇల్లు ఉంది, సుబ్బారావు గారికి ఇల్లు ఉంది. అలాగే ఈ దేహం కూడా ఏంటి? ఇల్లే కదా. ఈ దేహము కూడా ఇల్లే. ఇప్పుడు నిర్వాహకుడు అంటే దేశాన్ని నడిపించేవాడు నిర్వాహకుడే, రాష్ట్రాన్ని నడిపించేవాడు నిర్వాహకుడే, కుటుంబాన్ని నడిపించేవాడు నిర్వాహకుడే, దేహంలో ప్రాణం ఉన్న ప్రతి ఒక్కడో కూడా నిర్వాహకుడే. ఇక్కడ మేనేజర్ అనగానే అది నాకు సంబంధం లేదనేది కాదు. ఇక్కడ ఉన్న మనం అందరము నిర్వాహకులమే, గృహ నిర్వాహకులమే. నా కుటుంబం లేదు, ఒక్కడనే ఉంటున్నాను, ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు అనుకున్నవాడు మేనేజర్ కాకుండా పోడు. ఈ దేహములో నీకు ప్రాణం ఉందంటే ఈ దేహము నీ ఇల్లు. ఈ ఇంటిని నిర్వహించేటువంటి అధికారము దేవుడికి ఇచ్చాడు. అలా గృహ నిర్వాహకుడుగా ఒక ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. కానీ ఈ గృహ నిర్వాహకుడు చేసే పనిని బట్టి అతని మీద ఒక కంప్లైంట్ వచ్చింది. ఈ గృహ నిర్వాహకుడి మీద వచ్చినటువంటి కంప్లైంట్ ఏంటి? ఏమొచ్చింది? 2వ వచనంలో అతడు వానిని పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి అనే మాట. అంటే ఇక్కడ అతను ఏం చేశాడు అంటే 1వ వచనంలో ఉంది. ఏం చేశాడు? వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద ఏం అయిపోయింది? నేరం అనేది మోపబడింది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అంటే ఈ గృహ నిర్వాహకుడు యజమాని ఆస్తి ఏం చేస్తున్నాడంట? పాడు చేస్తున్నాడు అనేటువంటి నేరం అతని మీద మోపబడి కంప్లైంట్ వచ్చింది. గృహ నిర్వాహకుడి మీద కంప్లైంట్ వచ్చింది. వాడు తనకిచ్చిన పనిని సక్రమంగా జరిగించట్లేదు, తనకిచ్చినటువంటి అధికారం దుర్వినియోగం చేసి నీ ఆస్తి అంతా వాడు పాడు చేసేస్తున్నాడు అని. ఈ కంప్లైంట్ రాగానే 2వ వచనంలో అతడు వానిని పిలిపించి, ఎవరిని పిలిపించాడు? ఎవరు పిలిపించారు? ధనవంతుడు తన ఇంటి గృహ నిర్వాహకుడిని పిలిపించాడు. అతడు వానిని పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగింపము, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఇప్పుడు 2వ వచనంలో ఆ గృహ నిర్వాహకుడి విషయంలో యజమానుడు ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. పిలిచాడు, కంప్లైంట్ వచ్చింది నీ మీద, నువ్వు నాస్తంతా పాడు చేస్తున్నావు, నీకు ఇచ్చినటువంటి పని సక్రమంగా జరిగించట్లేదని కంప్లైంట్ వచ్చింది కాబట్టి పిలిపించి ఏమని చెప్పాడంటే, ఒకటి, నువ్వు నా ఆస్తంతా పాడు చేస్తున్నావంట, కాబట్టి ముందు నీ గృహ నిర్వాహకత్వపు పనిలో నేను అప్పగించిన దాని అంతటి విషయంలో నాకు ఏం చెప్పు, లెక్క చెప్పేసి నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోమని చెప్పాడు. ఒకటి, లెక్క చెప్పే. 2, ఉద్యోగంలో నుంచి నేను తీసేస్తానని చెప్పేశాడు. ఇప్పుడు వీడు లెక్క చెప్పాలి, 2 ఉద్యోగం పోగొట్టుకుని వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే యజమానుడు ఈ నిర్ణయం తీసుకున్నాడో గృహ నిర్వాహకుడు ఒక ఆలోచన చేశాడు. ఆ గృహ నిర్వాహకుడు చేసినటువంటి ఆలోచన ఏంటంటే 3వ వచనంలో ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు నా గృహ నిర్వాహకత్వపు పనిలోని నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను అనే పదం అక్కడ వాడతాడు. అంటే ఇప్పుడు వాడు ఏం ఆలోచన చేశాడు అంటే, అప్పటిదాకా ఏమనుకున్నాడో తెలుసా? నాకు ఒక మేనేజర్ పోస్ట్ ఉంది, సచ్చేదాకా ఈ పోస్ట్ ఎవడో తీయలేడు, ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో ఈ హోదాలో ఇలాగే నేను ఉంటాను అని అనుకున్నాడు. ఆ గృహ నిర్వాహకత్వపు ఆ పనే తనకు స్టాండర్డ్ అనుకుని దాని మీద బేస్ అయ్యి యజమానుడి ఆస్తిని పాడు చేస్తా అలాగే జీవించాడు. ఇప్పుడు సడన్గా ఆలోచన మారింది. ఆలోచన ఏం మారిందంటే, నాది అనే నువ్వు ఉద్యోగం లేదు, గృహ నిర్వాహకత్వ పనిలో అక్కడే స్టాండర్డ్ అయిపోదాం అనుకున్న వాడు ఇప్పుడు ఇంట్లోంచి గెంటివేయబడతాడు. వాడికి ఆలోచన ఇదేంటి, సడన్గా ఉద్యోగం పోయిందని చెప్పాడు ఆయన, మరి ఇప్పుడు సడన్గా ఉద్యోగం తీసేస్తే నేనేం చేయాలి?
గృహ నిర్వాహకత్వ పనిలో అక్కడ ఉద్యోగం తీసేస్తే ఇప్పుడు నేనేం చేయాలి? ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పటిదాకా ఆ సమాజంలో గృహ నిర్వాహకత్వ పనిలో యజమానుడిగా యజమానుడు ఆస్తిని పాడు చేస్తామన్నా ఒక రకమైనటువంటి సుఖపడిపోయాడు బాగా. యజమాని ఏం చేస్తాడండి? సుఖమైన జీవితం అలవాటు పడిపోయాడు, కష్టమైన జీవితానికి అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, సడన్గా ఈ ఉద్యోగం పోతే నా పరిస్థితి ఏంటి? ఒకటి, బయటికి వెళ్ళి నేను తవ్వలేనంటే మట్టి పని చేయలేను, కష్టపడి పని చేయలేను. ఏ శ్రమ కష్టం ఇప్పటికిప్పుడు పడాలంటే ఎన్ని సంవత్సరాలు సుఖపడి నేను సడన్గా కష్టపడాలంటే నా వల్ల అవ్వదు. పోనీ అది పక్కన పెట్టి అడుక్కును బతుకుదామంటే దానికి నా మనస్కరించదు. భిక్షమెత్త సిగ్గుపడుతున్నాను. ఒకటి, అడుక్కుని తినలేను, భిక్షమెత్తలేను. 2, కష్టపడి పని చేయలేను. మరి ఏంటి పరిస్థితి? అప్పటి వరకు అజమాయిషి చేసి తిరిగినటువంటి వాడు అదే వ్యక్తి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అమ్మా నాకు భిక్షం పెట్టమని అడగలడా? రెండవది, కష్టపడి పని చేసుకుని బతుకుదామని అనుకుంటే ఇన్ని సంవత్సరాలు సుఖపడినటువంటి వాడు సడన్గా వెళ్ళి పొలంలో పని చేయగలడా? అప్పుడు ఈ గృహ నిర్వాహకుడు ఆలోచన చేసి నేను తవ్వలేను, భిక్షమెత్తలేను, మరి ఏం చేయాలి అని ఆలోచన చేసి ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా ప్రవర్తించాడంట. అక్కడ మీరు చూడండి, యుక్తిగా అనే పదం ఉంది. యుక్తిగా అంటే దాని అర్థం తెలివిగా, కుయుక్తి కాదండి అది. యుక్తిగా, చాలా తెలివిగా ప్రవర్తించాడు. ఆ గృహ నిర్వాహకుడు తెలివిగా ప్రవర్తించినటువంటి విధానం ఏంటంటే 4వ వచనంలో, నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలో చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి నీవు నా యజమానుడికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పినగా నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి 50 మణుగులను రాసుకునమని వానితో చెప్పాను. తర్వాత వాడు నీవు ఎంత వచ్చి ఉన్నావని మరొకరిని అడుగగా వారు 100 తూముల గోధుమలను చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకుని 50 తూములను రాసుకునమని చెప్పాను. రాసుకుంటాడు, 80 తూములను రాసుకున్నామని చెప్పాననేటువంటి మాట ఇక్కడ వాక్య భాగం మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ గృహ నిర్వాహకుడు చేసినటువంటి పని మంచిదా చెడ్డదా? ఏం చేశాడు? అర్జెంటుగా ఏం చేశాడంటే వెంటనే ఎలాగా నా ఉద్యోగం పోతుంది కాబట్టి ఆయన లెక్క చెప్పమన్నాడంటే దాని అర్థం ఏంటి? ఈ రాసిన నోట్లు, రాసినటువంటి బిల్లులు, ఇచ్చినటువంటి అప్పులు అవన్నీ పట్టుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేసేయాలి మొత్తం. ఇంకా ఆయన చూసుకుంటాడు కాబట్టి ఇతను రాసిన బిల్లులన్నీ పట్టుకెళ్తున్నప్పుడు వాడికి ఆలోచన వచ్చింది, ఈ ఇంట్లోంచి గెంటేస్తే నేను తవ్వలేను, భిక్షమెత్తలేను. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఊళ్ళో వాళ్ళు నన్ను ప్రేమించాలంటే ఇప్పుడు వాళ్ళ ప్రేమ నేను సంపాదించుకోవాలి అని చెప్పి గబగబా సీట్లు తీసుకుని ఒకరిని పిలిచాడు. పిలిచి నువ్వు ఎంత అప్పు ఉన్నావు నా యజమానుడికి అన్నాడు. మొదటి వాడిని నువ్వు ఎంత అప్పు ఉన్నావు యజమానుడికి అనగానే వాడు అన్నాడు 100 మణుగుల నూనె నేను అప్పు ఉన్నానని చెప్పాడు. దానికి వెంటనే అతను నీ చీటీ తీసుకుని 100 మణుగుల నూనె అనేది కొట్టి 50 మణుగుల నూనె అని రాసుకో అంటే ఏం చేశాడు? అక్కడ అప్పు తగ్గించేశాడు. రాసేసుకో, నేను సైన్ చేసేస్తానని చెప్పాడు. వెంటనే వాడు, ఎవరికైనా ఇష్టమే కదా, ఇప్పుడు 50,000 అప్పు ఉంది, 50,000 అప్పు కట్టాలనుకుంటుంటే ఆ కట్టించుకునేవాడు వచ్చేసి ఏమన్నాడంటే నీకెందుకు, నువ్వు మంచి పని చేస్తున్నాను, 50,000 కొట్టేసి 25,000 రాసుకో, నేను సంతకం పెట్టేస్తాను, ఈ అప్పు ఇంకా 25,000 ఉంటుంది అనుకుంటే ఎవడు కాదంటాడు? చాలా హ్యాపీ, ఎవరికి వాడు చాలా సంతోషంగా చీట్లు పట్టుకొచ్చేసి వాడు మాట్లాడుతుంటే వెంటనే 50 కొట్టేసి ఒక ఆయన 25 మణుగుల 100 కొట్టేసి ఒక ఆయన 50 మణుగుల నూనె అని చెప్పి రాసేసుకున్నాడు, సంతకం పెట్టేశాడు. ఇంకొకరిని పిలిచాడు. సరే నువ్వేం తప్పు ఉన్నావరా అన్నాడు. వాడు అన్నాడు నేను 100 మణుగుల గోధుమ పిండి అన్నాడు. అవునా? 100 తూముల గోధుమ పిండి అన్నాడు. వెంటనే అవునా, అయితే నువ్వు 80 తూములను రాసుకో, మరి అందరికీ 50 రాసేది డౌట్ వస్తుంది కదా, కాబట్టి నీకు 20% తగ్గిస్తున్నాను, 80 తూముల గోధుమ పిండి అని నువ్వు రాసేసుకో అని చెప్పాడు. వెంటనే వాడు కూడా 100 కొట్టేసి 80 రాసేసాడు, సైన్ చేసేసాడు. ఇలా వాడు ఏం చేశాడంటే ఊళ్ళో ఎవరైతే తప్పు ఉన్నారో వాళ్ళ అప్పులన్నింటినీ కూడా తగ్గించుకుంటూ వచ్చేసాడు. ఇది యజమానికి తెలుస్తుందో తెలీదా? ఎందుకు తెలీదు? ఖచ్చితంగా తెలుస్తుంది కదా. 9 మందికి తగ్గించి ఒకరిని మర్చిపోతే ఆడు పరిగెత్తుకెళ్ళి చెప్తాడు ఏమని,
వాడు అందరికి తగ్గించాడు, నాకు తగ్గించలేదని. అసలు ఆడు అందరికీ ఎందుకు తగ్గించాడని అక్కడి నుంచి వస్తుంది మళ్ళీ. ఇప్పుడు యజమానుడైనటువంటి వాడు వానిని పిలిచినప్పుడు చేసిన పని ఒక ఆశ్చర్యంగా ఉంటుంది. వాస్తవంగా ఈ పని చేసినప్పుడు నాస్తిని పాడు చేయడానికి నువ్వేవాడు అసలు? అప్పును తగ్గించి రాసుకోమని చెప్పడానికి నువ్వేవాడు అసలు? నిన్ను లెక్క అడిగినప్పుడు నువ్వు యాసిడ్గా లెక్క చెప్పకుండా వాళ్ళకి మేలు చేయడానికి నాస్తి విషయంలో అబద్ధం ఆడి మోసం చేయడానికి నువ్వేవాడు అసలు అని చెప్పి యజమానుడు అడుగుతాడు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఎప్పుడైతే గృహ నిర్వాహకుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి 100 అన్నవాడికి 50 రాసి, 100 అన్నవాడికి 80 రాసి వాళ్ళ అప్పును తగ్గించేశాడు, యజమానుడు ఏం చేశాడు? 8వ వచనం, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వానిని మెచ్చుకొనెను. ఇక్కడ ఆగిపోద్ది మనకు మొత్తం. అదేంటిది ఇక్కడ అర్థం కాదు. వాడు అన్యాయం చేశాడు, తప్పు చేశాడు, పాపం చేశాడు. అలాంటి పాపం చేసినటువంటి వాడిని గద్దించాలి, లేకపోతే శిక్షించాలి, లేకపోతే ఆయన అనుకున్నట్లుగా ఉద్యోగాలను తీసేయాలి. కానీ ఇక్కడ యజమానుడు ఏం చేశాడట? వాడు యుక్తిగా నడుచుకున్నాను. యుక్తిగా అంటే ఏంటి? అసలు వీడు చాలా తెలివిగా నడుచుకున్నాడని చెప్పి యజమానుడు పిలిచి వానిని మెచ్చుకొనెను అని చెప్పి ఉపమానం ఆపేశాడు ఆయన. అక్కడ అయిపోయింది ఉపమానం, తెలుసా? చెప్పా కదా, యజమానుడు వచ్చి వాడిని మెచ్చుకున్నాడు, ఉపమానం అయిపోయింది. అక్కడతో ఉపమానం కట్ట. ఇంకా దాన్ని బట్టి ఉపదేశం చార్జ్ చేశాడు నెక్స్ట్ భాగంలో యేసుక్రీస్తు వారు. అందుకే 16:8 కల్లా యజమానుడు వచ్చి వాడిని మెచ్చుకునేటప్పుడు ఉపమానం అయిపోయింది. ఇక్కడ మనకున్న ప్రశ్న ఏంటి? యజమానుడు వారిని ఎందుకు మెచ్చుకున్నాడు? ఎందుకు మెచ్చుకున్నాడు? ఎందుకు మెచ్చుకొని అంటాడు? యేసుక్రీస్తు అయితే ఆపేశారు అక్కడ. యజమానుడు వారిని ఎందుకు మెచ్చుకున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలంటే కింద ఉన్న ఉపదేశాన్ని బట్టి మనకు అర్థం అవ్వద్ది. మీ ఇక్కడ చెప్పాలంటే యజమానుడు వచ్చి వాడిని ఎందుకు మెచ్చుకున్నాడంటే, అతను యజమానుడికి చేసిన నష్టాన్ని బట్టి అయితే మెచ్చుకోడు, అతను చేసిన తప్పును బట్టి అయితే మెచ్చుకోడు. కేవలం యజమానుడు అక్కడ ఏం మెచ్చుకున్నాడో తెలుసా? తెలివిని మెచ్చుకున్నాడు. అసలు అక్కడ తప్పు కాదు, అక్కడ అసలు వాడు తెలివిని మెచ్చుకున్నాడు. యుక్తి, అసలు వీడంత తెలివైన లేడని అక్కడ నష్టం చేసినా తప్పు చేసినా వాడి తెలివితేటలను మెచ్చుకున్నాడు అక్కడ. అది కారణం. వాడి తెలివిని ఆయన మెచ్చుకున్నాడు. ఇక్కడతో ఉపమానం అయిపోయింది. అది చెప్పి ఆయన ఉపదేశాన్ని సాధి చేశాడు. ఇప్పుడు 2వ భాగంలో ఉపమానం అయిపోయిన తర్వాత ఉపదేశాన్ని సాధి చేశాడు. 16 అధ్యాయం 8వ వచనం B చదివితే మెచ్చుకున్న తర్వాత ఏం చేశాడు? మెచ్చుకొనెను వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులకు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఇప్పుడు ఉపదేశం స్టార్ట్ అయింది. ఏంటంటే అది చెప్పిన తర్వాత దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందో తెలుసా? వెలుగు సంబంధుల కంటే కూడా లోక సంబంధులు చాలా తెలివిగా ఉన్నారు అంటాడు. వెలుగు సంబంధులు అంటే ఎవరు? కింద పుట్టినోట్లో ఉంటుంది. వెలుగు సంబంధులు అంటే ఎవరు? దేవుని యొక్క కుమారులు. లోక సంబంధులు ఎవరు? ఈ యుగ సంబంధమైనటువంటి కుమారులు. అంటే వెలుగు సంబంధులు అంటే దేవుని పిల్లలు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే క్రైస్తవులు, పరలోకముందని నమ్మేటువంటి వాళ్ళు క్రైస్తవులు. వెలుగు సంబంధులు అంటే. లోక సంబంధులు అంటే చచ్చిన తర్వాత ఏమీ లేదు, ఏదైనా బ్రతుకుండగానే అని ఈ లోక సంబంధంగా బ్రతికేటువంటి అన్యులు. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ఎవరిని మెచ్చుకుంటున్నాడంటే క్రైస్తవుల కంటే కూడా లోకస్తులే చాలా తెలివిగా ఉన్నారు అనే మాట ఇక్కడ ఆయన తెలియజేశాడు. క్రైస్తవుల కంటే కూడా లోకస్తులే చాలా తెలివిగా ఉన్నారు అనేటువంటి పదం ఎందుకు అలా వాడాడంటే, మీకు మాట్లాడాను కదా, క్రైస్తవులుగా మన నిరీక్షణ దేనికోసం? పరలోకం కోసం. మనం పరలోకం ఉంది, మనం పరలోకానికి వెళతాం, పరలోకమే మనకు శాశ్వతం, ఆ పరలోకం నిత్య జీవం మనకు ఉంటుందని పరలోకం కొరకు ఎదురు చూస్తూ ఆ పరలోకం వెళ్ళటానికి బాప్తీసం పొందాం. మరి అన్యులైనటువంటి వాళ్ళు బాప్తీసం పొందరు.
వాళ్ళు ఆలోచన ఏంటో తెలుసా? ఈ లోకమే శాశ్వతం, ఈ లోకమే స్థిరం అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఆలోచన విధానాన్ని బట్టి చూస్తే అన్యులకు వాళ్ళకు తెలిసిన దాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన, క్రైస్తవులకు వాళ్ళకు తెలిసినట్టు దానిని బట్టి ప్రవర్తించే ప్రవర్తన కంటే తెలివిగా ఉందంట. అంటే ప్రవర్తించే ప్రవర్తన కంటే తెలివిగా ఉంటామంటే ఇది మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు లోకస్తులు ఈ లోకములో మనం ఎల్లప్పుడూ కూడా ఉంటామనే ఆలోచనలో ఉంటారు. లోకస్తులకి భవిష్యత్తు ఏంటంటే ఈ లోకములో రాబో కాలంలో ఇంకా సంతోషంగా. లోకస్తులకు భవిష్యత్తు ఈ లోకమే. అన్యులకు భవిష్యత్తు ఏంటి? ఈ లోకమే. అన్యులకు భవిష్యత్తు ఈ లోకమే. కాబట్టి ఈ లోకములో భవిష్యత్ కాలంలో సుఖంగా ఉండాలి అనే ఆలోచనతో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకి ఒక పొలం కొన్నా, బంగారం కొన్నా, స్థలం కొన్నా, వాటి ఉద్దేశం ఏంటి? ఎందుకు కొంటారు ఎవరైనా? ఫ్యూచర్లో. అంటే లోకస్తుడికి ఒక పొలం, బంగారం లేక స్థలం ఎందుకు కొంటాడంటే భవిష్యత్తులో ఏదైనా అత్యవసరమైనప్పుడు దాన్ని బట్టి నేను ఇబ్బంది పడకుండా నేను సంతోషంగా సుఖంగా ఉండటానికి, భవిష్యత్తులో నేను సుఖపడటానికి పొలం అవసరం, భవిష్యత్తులో నేను సుఖపడటానికి బంగారం అవసరం, భవిష్యత్తులో నా అవసరాల కొరకు ఒక స్థలం అవసరం అనే ఆలోచనతో లోక సంబంధులు భవిష్యత్తు ఈ లోకములో మనకు అవసరం అని చెప్పి ఈ లోక సంబంధమైన ఆలోచన కలిగిన వాళ్ళు అంత తెలివిగా ఉంటున్నారు. ఎస్కిప్పర్ అదే, ఈ లోకస్తులకి ఈ లోకములోనే భవిష్యత్తు అని అనుకుంటారు. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటిని ముందే కొనుక్కుంటున్నారు. వాళ్ళు కొనుక్కోవట్లేదా? సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే ఈ లోకములో మేము బ్రతకాలనేటువంటి ఆలోచన. మరి మనకు తెలిసిందేంటి? ఏ మానవుడికి ఈ లోకములో సంపూర్ణమైన భవిష్యత్తు ఉండదు. ఉంటుందా? ఏ మానవుడికి ఈ లోకములో సంపూర్ణమైన భవిష్యత్తు ఉండదు అని మనకు తెలుసు కదా. ఈ లోకములో ఎన్ని మనం సంపాదించినా అవి మనకు ఎప్పటికీ అక్కడికి రావు. భూమి మీద ఏ మానవుడు శాశ్వత కాలం ఉండడు. మన భవిష్యత్తు ఎక్కడని మనకు తెలుసు? పరలోకంలో. ఇప్పుడు మీరు చెప్పండి, మన భవిష్యత్తు పరలోకం అని తెలిసిన వాళ్ళం మనం, మా భవిష్యత్తు ఈ లోకం అని తెలిసిన వాళ్ళు వాళ్ళు బాగా సంపాదిస్తున్నారా, మనం బాగా సంపాదిస్తున్నామా? సంపాదిస్తున్నారు. పరలోకం నీ భవిష్యత్తు అన్నప్పుడు పరలోకంలో ఎంత సంపాదిస్తున్నావు? వాళ్ళకు తెలిసి లోకమే శాశ్వతం అనుకుంటున్నారు కాబట్టి లోకములో వాళ్ళ భవిష్యత్తు కొరకు ఎంతో సంపాదించుకుంటున్నారు తెలివిగా. మరి నీకు పరలోకమే భవిష్యత్తు అని తెలిసినప్పుడు పరలోకములో నీకు ఆ తెలివి ఉంటే నువ్వేం సంపాదిస్తున్నావు? లోక సంబంధమైన వాటిలో సంపాదించేటువంటి ఆలోచన కంటే పరలోక సంబంధమైన వాటిని సంపాదించుకోవాలనే ఆలోచన అధికంగా క్రైస్తవులుగా మనకు ఎంతమందికి ఉంటుంది? నిజంగా మనం సంపాదించుకోవాల్సింది మన భవిష్యత్తు బాగుండాలి. ఎక్కడ సంపాదించుకోవాలి? పరలోకంలో. యేసుక్రీస్తు చెప్పారు కదా. మత్తయి సువార్త మనం చదివితే 6:19 చూడండి. మత్తయి సువార్త 6:19 భూమి మీద నీ కొరకు ధనము సమకూర్చుకోవద్దు, ఇతడు చిమ్మటియు తుప్పును తినివేయును, దొంగలు వచ్చి కన్నం వేసి దొంగిలితారు. ఇక్కడ ఈ మాట క్రీస్తు వారు మాటలు నమ్మిన వాళ్ళకి అర్థమవుద్ది. అర్థం కానటువంటి వాడు ఏం చేస్తాడు? ఈ లోక సంబంధమైనటువంటి దాని యందు సంపాదిస్తూ పరలోకం అనేది ఒకటి ఉంది, అక్కడ కూడా సంపాదించుకోవాలనే తెలివి వాడికి ఉండదు. యేసుక్రీస్తు అన్నారు, ఈ లోకములో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దు. ఎందుకంటే సమకూర్చినా కానీ ఏమవుతుంది? ఒకటి తుప్పు పట్టేద్ది, చిమ్మిట్టు కొట్టేద్ది, దొంగలు వచ్చి ఏం చేస్తారు? కన్నం వేస్తారు. మరి ఎక్కడ సంపాదించుకోమంటున్నాడు? పరలోకమందు మీ కొరకు ధనం సమకూర్చుకోండి, అక్కడ సంపాదించుకోండి. ఎందుకనగా అక్కడ తుప్పు పట్టదు, చిమ్మిట్టు కొట్టదు, దొంగలు వచ్చి మీ సొమ్మును ఎవరో కూడా కన్నం వేయరు. కాబట్టి క్రైస్తవుడిగా ఆలోచన చేస్తే పరలోక సంబంధమైన భవిష్యత్తు కొరకు సంపాదించుకో. లోకస్తుడిగా ఆలోచన చేసినటువంటి లోకంలో సంపాదిస్తారు. క్రైస్తవుడు అయినప్పటికీ కూడా ఎంతవరకు లోక సంబంధమైన సంపాదన కొరకు మాత్రమే పరిగెట్టే వాళ్ళగా మనం ఉంటే మనకంటే లోకస్తుడే బెటర్ అన్నమాట.
అవునా కదా? నేటి దినాలలో మనం చూస్తే ఎంత గొప్ప గొప్ప ధనవంతులైనా సరే, ఇందాక విజయ్ గారు పాడిన పాట కూడా అదే, ఎంత గొప్ప ధనవంతులైనా సరే, ఎంత సంపాదించినా తిరిగి ఎవరు ఏమీ పట్టుకెళ్ళలేరు. నువ్వు సంపాదించిన పొలం, ఆస్తి, ఐశ్వర్యం కాదండి, చివరికి చచ్చిపోయినప్పుడు నీ ఒంటి మీద వేసిన బట్టలు కూడా నువ్వు పట్టుకెళ్తాడా? సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు శనానుగుడిలో తవ్వుతుంటే ఈయన సమాధి చేయాలంటే వాళ్ళ బట్టలు బయటెడతా ఉంటాయి, అంటే అవి కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అది ప్రతి మానవుని జీవితంలో జరిగేటువంటి సత్యం. అది తెలిసిన నీకు పరలోకం శాశ్వతం అని తెలిసినప్పుడు అక్కడ నువ్వు ఎంత సంపాదించుకుంటున్నావు? ఈ లోకమే శాశ్వతం అనుకునే వాళ్ళు ఎంత స్పీడ్గా ఉన్నారు, అజ్ఞానులైనా తెలివిగా ఉన్నారు. జ్ఞానం కలిగినటువంటి వాడుగా నువ్వు ఉన్నప్పుడు పరలోకం విషయంలో ఎంత సంపాదించుకునే ఆలోచన కలిగినటువంటి వాళ్ళగా మనం ఉంటున్నాము అనేటువంటిది ఇక్కడ యేసుక్రీస్తు ఒక ఉపదేశాన్ని తెలియపరిచి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, పరలోకములో నువ్వు ధనము సంపాదించుకోవాలి, నీ భవిష్యత్తు అక్కడ ఉంది, ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం, నేను భవిష్యత్తులో అక్కడికి వెళ్ళిపోవాలి, అది నాకు స్థిరమైనటువంటి దేశం అనే ఆలోచన నీకుంటే పరలోకములో ధనము ఎలా సంపాదించుకోవాలి అనేది రెండవది. అది చెప్పదు కదా, యజమానుడు ఎందుకు సంతోషించాడంటే చేసిన పనిని బట్టి కాదు, తెలివిని బట్టి. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు చెప్పేటువంటి రెండో ఒక మాట ఉంది, అదేంటంటే 16వ అధ్యాయము 9వ వచనం చూడండి. 16వ అధ్యాయం 9వ వచనం. అన్యాయపు సిరి వలన మీరు మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ చాలామందికి వచ్చినటువంటి ప్రశ్న, ఇక్కడ ఏమంటున్నాడంటే అన్యాయపు సిరి వలన మీరేం చేసుకోండి, స్నేహితులను సంపాదించుకోండి అని మాట్లాడాడు ఆయన. ఇక్కడ అన్యాయపు సిరి అని అంటే దాని అర్థం ఏంటి? చాలామంది అనేది అదే, అన్యాయపు సిరి అంటే అన్యాయంగా సంపాదించింది అన్యాయపు సిరి అని. కానీ ఇది ఆ అర్థము కాదు. అన్యాయపు సిరి అంటే అన్యాయంగా సంపాదించింది కాదు. ఇప్పుడు ఒక వ్యక్తిగతంగా ఒక తండ్రి తన పిల్లలకు దూరమై చనిపోయాడు. తండ్రి చనిపోయినప్పుడు పిల్లలను చూసి ఏమంటారు? వాళ్ళ నాన్న ఏం చేసి వెళ్ళిపోయాడు? అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. తల్లి వెళ్ళిపోయినా వాళ్ళ అమ్మ అన్యాయం చేసి వెళ్ళిపోయింది. భర్త వెళ్ళిపోయినా భర్త అన్యాయం చేసి. అన్యాయం అంటే అర్థం అన్యాయం చేసి సంపాదించింది కాదు, నీకు అన్యాయం చేసేది. అన్యాయం చేసేదంటే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి సిరి. అన్యాయపు సిరి అంటే అన్యాయంగా సంపాదించింది కాదు, నిన్ను అన్యాయం చేసేసేది. నువ్వు అదే స్థిరమని నమ్ముకుంటావు, అదే శాశ్వతం అనుకుంటావు, అది ఉంటే నేను బతికిపోతాను అనుకుంటావు. కానీ ఎల్లకాలం అది నిన్ను బతికించదు, ఎల్లకాలం నీతో అది స్థిరంగా ఉండదు, ఎల్లకాలం నిన్ను అది కాపాడుతూ ఉండదు. డబ్బుంటే చాలు ఏదైనా చేయొచ్చు అనుకుంటావు, కానీ ఎప్పటికైనా ఆ సిరిని ఏం చేస్తుంది? అన్యాయమే చేస్తుంది. అన్యాయపు సిరి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి శాశ్వతము కాని సంపద అంతా కూడా ఏమై ఉంది? అన్యాయపు సిరే. ఈ లోకంలో అంతా కూడా అన్యాయపు సిరే. ఏది మనతో పాటు శాశ్వతంగా రాదు. మీరు ప్రముఖులైన ధనవంతులైనటువంటి వాళ్ళు మీరు చూడండి, బాగా డబ్బులు సంపాదించిన రాజకీయ నాయకులు ఉన్నారు, సినీ యాక్టర్లు ఉన్నారు, బిల్ గేట్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరు చచ్చిపోయినా వాటన్నిటినీ వాళ్ళు వదిలి వెళ్ళాల్సిందే, అవి వారిని వదిలేసిందే. అన్యాయపు సిరి అంటే ఇక్కడ ఏం రాసుకోవాలంటే అన్యాయపు సిరి అనగా ఈ లోకంలో ఉన్నటువంటి సంపద. అన్యాయపు సిరి అంటే ఈ లోక సంబంధమైనటువంటి సంపద. ఇది ఏది మనతో పాటు శాశ్వత కాలం ఉండదు. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఈ అన్యాయపు సిరి వలన ఏం సంపాదించుకోవాలంట? స్నేహితులను మీరు సంపాదించుకునుడి అనే మాట రాయబడింది. అక్కడ ఆ వచనం కొంచెం స్పష్టంగా చదివిన చూడండి, మళ్ళీ చదువుతాను అర్థమవుతుంది.
లూకాసు వార్త 16వ అధ్యాయంలో 9వ వచనం. అన్యాయపు సిరి వలన అనగా ఈ లోక సంబంధమైన సంపద వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోయినప్పుడు వారు ఎక్కడికి నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. వారు నిత్యమైన నివాసులు మిమ్మల్ని చేర్చుకుంటారు. వారంటే ఎవరు? స్నేహితులు. ఎవరెక్కడ? ఈ సిరి వలన వీళ్ళు సంపాదించుకో. వీళ్ళు ఎవరై ఉండాలంటే ఈ సిరిని వదిలేసినప్పుడు, నిన్ను ఆ సిరి వదిలేసినప్పుడు వీళ్ళు నిత్యమైన నివాసానికి చేర్చుకునేటువంటి వాళ్ళై ఉండాలి. అన్యాయపు సిరి వలన సిరిని సంపాదించుకోమంటే ఫ్రెండ్స్ లోక సంబంధమైన ఫ్రెండ్స్ కాదు. నువ్వు సంపాదించుకునే ఫ్రెండ్స్ ఎవరై ఉండాలంటే ఈ సిరిని నువ్వు వదిలేసినప్పుడు, లేక ఈ సిరి నిన్ను వదిలేసినప్పుడు ఈ ఫ్రెండ్స్ నేను ఎక్కడ తీసుకెళ్ళాలి? నిత్యమైన నివాసాన్ని తీసుకెళ్ళాలి. ఆ స్నేహితులను నీవేం చేయమన్నాడు? సంపాదించుకొనుము అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ఇప్పుడు చెప్పండి, నిత్యమైన నివాసానికి మనల్ని తీసుకెళ్ళగలిగే స్నేహితుడు ఎవరు? మనకున్న ఏ స్నేహితుడైనా నీకు కష్టం వస్తే హాస్పిటల్ దాకా వస్తాడే. ఇంకా ప్రేమ ఉండి నీకు ఏదైనా జరిగితే సమాధి దాకా వస్తాడేమో. సమాధి దాటి నిన్ను పరలోకం తీసుకెళ్ళటానికి ఏ ఫ్రెండు రాడు. వస్తాడా? కనుక ఆ స్నేహితుడు ఎలా ఉండాలంటే ఈ సిరి నిన్ను వదిలేసినప్పుడు, నువ్వు సిరిని వదిలేసినప్పుడు, నువ్వు చనిపోయినప్పుడు ఆయన ఏం చేయాలంటే నిన్ను తీసుకెళ్ళి నిత్యమైన నివాసంలో పెట్టాలి. అలాంటి స్నేహితుడిని సంపాదించుకో. అలాంటి స్నేహితులు ఎవరు? ఒకటి మీరు చెప్పారు చూడండి, యోహాను సువార్తలో మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు. చూడండి, ఇక్కడ స్నేహితుడిని సంపాదించుకోమని చెప్పాడు 16వ అధ్యాయం లూకాసు వార్తలో. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన? ఆ స్నేహితుడు నేనే. ఏమన్నాడు అక్కడ? ఎప్పుడు ఆయన మనకు స్నేహితుడు అవుతాడు? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల. ఆయన ఆజ్ఞాపించింది ఏంటి? అన్యాయపు సిరి వలన మీరు పరలోక సంబంధమైనటువంటి ఆస్తిని సమకూర్చుకోండి. అలా ఎవరైతే ఈ లోక సంపదను బట్టి పరలోకముల ఆస్తి సమకూర్చుకుంటారో వాళ్ళకి నేనే స్నేహితుడిని. అంటే ఇక్కడ స్నేహితులు అంటే ఇక్కడ ఎవరు పెట్టుకోవచ్చు మనం? యేసుక్రీస్తు అనే ఒక స్నేహితుడు నీకు సంపాదించుకో. యేసుక్రీస్తు అనే ఒక ఫ్రెండ్ నీకు ఉండాలి. ఆయన మాత్రమే ఈ లోకాన్ని వదిలిపెట్టేసినప్పుడు, ఈ సిరి నిన్ను వదిలిపెట్టేసినప్పుడు ఆయన మాత్రమే నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడు? నిత్యమైన నివాసానికి తీసుకెళ్ళడం. కనుక ఈ లోకంలో ఉన్నదంతటిని బట్టి నువ్వు ఆయన ఫ్రెండ్షిప్ సంపాదించుకో. కానీ ఇక్కడ ఏమని చెప్పాడు? స్నేహితుడు అని అనలేదు. ఏమన్నాడు? స్నేహితులను. అంటే దాని అర్థం ఒకళ్ళు కాదు. ఇప్పుడు ఇంకొక స్నేహితుడు ఎవరు అంటే యాకోబు పత్రిక చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు. ఇప్పుడు ఇక్కడ దేవుడు కూడా ఏమై ఉన్నాడు? అబ్రహాముకి స్నేహితుడు. ఎవరై ఉన్నారు అంటే ఇప్పుడు నువ్వు స్నేహితుల్ని సంపాదించుకోమంటే, ఇప్పుడు మీరు చెప్పావు కదా స్నేహితులు అంటే ఇక్కడ ఎవరి పేర్లు రాయాలి? ఎవరి పేర్లు? ఒకటి తండ్రి అయిన దేవుడు, 2 యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవునిని నువ్వు స్నేహితునిగా సంపాదించుకో, యేసుక్రీస్తుని స్నేహితునిగా సంపాదించుకో. ఆ దేవుడు తన ప్రేమ చేత క్రీస్తు ద్వారా నిన్ను నిత్యమైన వాసానికి చేర్చుకుంటాడు. ఇది అక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనిని మనం చూస్తున్నాం. అందుకే చెప్పాడు అక్కడ, అన్యాయపు సిరి వలన
మనము శాశ్వతమైనటువంటి పరలోకానికి తీసుకెళ్ళేటువంటి స్నేహితులను మనము సంపాదించుకోవాలి అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. ఇప్పుడు మనం ఉపమానాన్ని ఉపదేశాన్ని కలిసి ఆలోచన చేద్దాం. ఉపమానాన్ని ఉపదేశాన్ని కలిసి ఆలోచన చేసేటప్పుడు మనకి ఏం అర్థం అవుతుందంటే, గృహ నిర్వాహకత్వ పని వీడు చేస్తున్నాడు. ఆ గృహం వీడిది కాదు కదా, వీడిదా? ఆ గృహములో అన్న ఆస్తి వీడిదా? ఆస్తి వీడిది కాదు, గృహం వీడిది కాదు. ఆయన గృహంలో వీడిని అధికారిగా నియమించాడు, ఆయన ఆస్తి మీద వీడిని అధికారిగా పెట్టాడు, వీడిది కాదు. అలాగే ఈ లోకంలో మనం ఏమి కలిగి ఉన్నా అది నాదే అని చెప్పగలగటానికి ఏదైనా ఉందా? మనం ఈ లోకములో ఒక ఇల్లు కలిగి ఉన్నా, ఒక వస్తువు కలిగి ఉన్నా, ఉద్యోగాన్ని కలిగి ఉన్నా, ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నా, బంగారాన్ని కలిగి ఉన్నా, ఇదేది నీది కాదు. మందా? నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అని చెప్పడానికి ఏమీ లేదండి. ఏం తెచ్చుకున్నాం మనం? ఒంటి మీద బట్టలు కూడా తెచ్చుకోవాలి. దిగంబరిగా వచ్చావు. దిగంబరిగా వచ్చిన తర్వాత దేవుడు ప్రకృతిలో ఇవన్నీ ఏర్పాటు చేస్తే అవి మీద వేసుకుని సంతోషిస్తున్నావు, అవి అనుభవించి సంతోషిస్తున్నావు. కాబట్టి గృహ నిర్వాహకుడు మనం ఒకటే, అందుకే చెప్పా, ఆయన ఆ ఇంట్లో అధికారిగా ఉండగానే ఆ ఇంట్లో ఏది ఆయనది కాదు. ఈ లోకంలో మనం ఉన్నాము కానీ లోకంలో ఉన్నట్టు మనది ఏది కూడా మనది కాదు. కానీ వీడేమనుకున్నాడంటే, ఇదంతా నాకు స్థిరం అనే ఆలోచనతో తనకిష్టం వచ్చినట్లుగా దాన్ని పాడు చేస్తా తిరిగాడు. సడన్గా ఒకరోజు యజమానుడు చెప్పాడు, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నట్టున్నావు, ఇది నీది కాదు, ఈ ఉద్యోగం నీకు స్టాండర్డ్ కాదు, ఈరోజు నిన్ను ఉద్యోగంలోంచి పీకేస్తున్నా, కాబట్టి లెక్క చెప్పమన్నా. కానీ అప్పుడు అర్థమైంది వాడికి, ఇదే స్టాండర్డ్ అని నేను బతికాను కానీ ఇక్కడ నేను ఉండలేనని, ఇక్కడ నుంచి ఉండకుండా పంపించేస్తానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? గృహములో నుంచి ఊళ్ళోకి వెళ్ళాలి. ఈ గృహాన్ని దాటి ఊళ్ళోకి వెళ్ళినప్పుడు వాళ్ళని చేర్చుకోవాలి. వాళ్ళని చేర్చుకోవాలంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ నాకు కావాలి. వాళ్ళతో ఫ్రెండ్షిప్ కావాలంటే వాళ్ళ దగ్గర నేను ఏం చేసుకోవాలి? సంపాదించుకొని మేలు చేయాలి. కాబట్టి మళ్ళీ ఆయన సొమ్మే. ఎవరి సొమ్ము? మళ్ళీ యజమానుడి సొమ్మే. వాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మేలు చేసే ప్రయత్నం చేసి వాళ్ళకి అప్పు తగ్గించి వాళ్ళకి మేలు చేస్తే వాళ్ళని చేర్చుకుంటారు అని. ఇప్పుడు మీకు అర్థమైందా? మనం కూడా ఈ లోకంలో పరలోకంలో ధనం సంపాదించుకోవడానికి ఏం చేస్తున్నా అది ఎవరి సొమ్ము? దేవుందే కదా. అది కూడా ఆయన సొమ్మే. ఎవరిది? దేవుని సొమ్మే. ఆయన ఏమంటాడు? ఆయన సొమ్ముతో ఆయన నువ్వు స్నేహితులు సంపాదించుకో. నీ సొమ్ము కాదు అది. కానీ నీ సొమ్ము కానప్పటికీ కూడా నీవు ఆ సిరి వలన పరలోకములో స్నేహితులు సంపాదించుకో. ఎందుకనగా వీడికి అర్థమైంది, ఇది శాశ్వతం కాదనుకున్నప్పుడు బయటికి వెళ్ళి ఏం చేయాలో నేను తవ్వలేను, భిక్షం ఎత్తలేను. ఇప్పుడు మనం ఏం చేయలేము? బయటికి వెళ్ళిపోతే అక్కడ ఎవరో నేను చేర్చుకోకపోతే, నువ్వు చచ్చిపోయినప్పుడు యేసుక్రీస్తు కానీ దేవుడు కానీ నువ్వు స్నేహితులుగా భావించకపోతే నువ్వు బయటికి వెళ్ళి ఏం చేయాలి? ఒకటి ఏడవాలి, ఎక్కడ? నరకంలో. రెండు మాడాలి, ఎక్కడ? అగ్నిలో. ఇప్పుడు సేమ్ అదే. ఒకటి అగ్నిగుణంలోకి వెళ్ళి నేను మాడలేను, నరకంలోకి వెళ్ళి నేను ఏడవలేను. ఏడిచే పరిస్థితి నాకు లేదు, కాలిపోయే పరిస్థితి నాకు లేదు. కాబట్టి అక్కడికి వెళ్ళకుండా తప్పించాలంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ కావాలి. ఆ తప్పించగలిగే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరంటే ఒకటి దేవుడు, రెండు యేసుక్రీస్తు. కాబట్టి వారి యొక్క స్నేహం కొరకు ఈ సిరినైనా సరే ఏదైనా చేసి వాళ్ళ స్నేహాన్ని సంపాదించుకోవాలనే ఆలోచన అక్కడ ఆ గృహ నిర్వాహకుడు చేసినట్లుగానే మనము కూడా మన ఆలోచన అంతా ఎక్కడ ఉండాలంటే పరలోక సంబంధమైనటువంటి స్థితి అందో మనము ఆలోచించగలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. ఇది ఈ గృహ నిర్వాహకత్వం యొక్క పనిలో ఉన్నటువంటి ఆలోచన. కాబట్టి ఆ పరలోక సంబంధమైన స్థితిలో మనం సంపాదించుకోవాలంటే, పరలోకములో ధనాన్ని మనం సమకూర్చుకోవాలంటే ఎలా మనం సమకూర్చుకోగలం? దానికి ఎలా సమకూర్చుకోగలం? దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి నువ్వు ఏం చేస్తే అది పరలోకం లెక్కించబడుతుందో అది నువ్వు చెయ్యి.
ఏం చేస్తే ఉంటుంది? ఒకటి, పేదలైన వాళ్ళకి అనాథలకు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? సామెతగా ఉంటుంది కదా, పేదలకు అప్పిచ్చేవాడు ఎవరికి అప్పించినట్టు? యెహోవాకు అప్పించేవాడు. లేనటువంటి వారికి సహాయం చేయి. అలాగే సువార్త కొరకు సహాయం చేయి. ఏమంటాడు అక్కడ? నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ప్రతిఫలం ఎక్కడ? పరలోకములో అధికంగా ఉంటుంది. కనుక నువ్వు సువార్త కొరకు ఇచ్చిన, పేదల కొరకు ఇచ్చిన, అది పరలోకములో నీ కొరకు దాచబడింది అయి ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఉపమానం ఉంటుంది. అది చెప్పిస్తాను నేను. అక్కడ ఉన్న ఉపమానం మీరు చాలాసార్లు వినుంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నీ పేరు చెప్తే అర్థమవుద్ది. గొర్రెలు మేకలని ఉపమానం ఉంది. ఆ గొర్రెలు మేకలని ఉపమానంలో ఇక్కడ ఒక స్నేహితుడు వచ్చి గొర్రెలను ఏమన్నాడు? గొర్రెలను చూసి ఆయన ఏమన్నాడు? చూడండి, ఇక్కడ కుడివైపున ఎడమవైపున గొర్రెలు ఉంటాయి. చూడండి, ఇక్కడ 34వ వచనంలో, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశ్చర్యపడినటువంటి వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకునండి. మీ కొరకు రెడీ చేయబడింది అది. ఎందుకని? మీరు కొనుక్కున్నారు. అది ఏంటది? పరలోకం. పరలోకం మీరు కొనుక్కున్నారు. అంటే మీరు కొనుక్కున్న ఆ పరలోకంలోనికి మీరు గృహప్రవేశం చేసుకుని వెళ్ళిపోండి అని చెప్పాడు. వీళ్ళు ఏమన్నారు? మేము ఇప్పుడు పరలోకం ఎప్పుడు వెళ్ళాం, మాకు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేశారు, మేము డబ్బులు ఇటు కట్టామన్నారు. అప్పుడు చెప్పాడు ఆయన, నేను ఆకలి కొన్నాను, నాకు భోజనం పెట్టారు. నేను దాహం కొన్నాను, మీరు నాకు నీళ్ళు ఇచ్చారు. నేను వస్త్రహీనంగా ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను చెరసాల్లో ఉన్నాను, నన్ను ధైర్యపరిచారు. హాస్పిటల్లో ఉన్నాను, మీరు నన్ను ప్రమాశించారు. ఈ నీ సహోదరులు అక్కర ఉన్నటువంటి వాడు ఒకడు చేస్తే నాకు ఇచ్చినట్టే. ఇలా మీరు చేసినటువంటి పేదల కొరకైనటువంటి, పరిచర్య కొరకైనటువంటి మీరు చేసినటువంటి ఆ పనులే పరలోకములో మీకు ధనాన్ని సమకూర్చినవి. కనుక మీ పొలం మీకుంది కాబట్టి, మీ ఇల్లు మీకుంది కాబట్టి మీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు. మేకలోళ్ళు ఏం చేశారు? వీళ్ళని ఏమన్నాడు? అపవాదికి వాని దూతను నిర్ణయించి నరకానికి పొండి అన్నాడు. ఎందుకని? వాళ్ళు అన్నాడు, అసలు మీకు పరలోకం ఒకటి ఉంది, అక్కడికి మనం వెళ్ళాలి, అదే మన భవిష్యత్తు అని ఆలోచన లేదు. ఎవ్వరికి సహాయం చేయలేదు. నేనే తింటాను, నేనే తాగుతాను, నేనే ధరించుకుంటాను అనుకున్నారు తప్ప ఎవ్వరూ కూడా మీరు పరలోకం కోసం ఆలోచించలేదు. కనుక వీళ్ళు అన్నాడు, నేను మీకు స్నేహితుడిని కాదు, కాబట్టి అపవాదికి వాని దోతలకు. ఇప్పుడు వాడి ఫ్రెండ్స్ ఎవరు? సాతానుడు. మీ ఫ్రెండ్స్ ఉండే ప్లేస్కి వెళ్ళిపోండి అని చెప్పి ఈ మేకలకు ఉన్నటువంటి వాళ్ళని నరకానికి పంపించేశాడు. అదే గొర్రెలు ఉన్నటువంటి వాళ్ళని అయితే మీరు రండి, నేను తీసుకెళ్తానని చెప్పి క్రీస్తు అనే స్నేహితుడు వాళ్ళని ఏం చేశాడు? పరలోకానికి తీసుకువెళ్ళాడు. కాబట్టి అన్యాయపు సిరి వలన మనం ఎవరు సంపాదించుకోవాలి? స్నేహితులను సంపాదించుకోండి. ఎలాంటి వాళ్ళకి ఉండాలంటే, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను తీసుకెళ్ళి పరలోకానికి చేర్చే స్నేహితులై ఉండాలి. అలాంటి స్నేహితులను మీరు సంపాదించుకోనండి. అదే మనకు శ్రేయస్కరం, అదే మనకు ఆశీర్వాదకరం. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తి కలిగిన అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.